IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ గారి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం జరిగింది. అది పేరు తీసేయాలంటావా లేదా ఉంచాలి అంటావా? ఉంచాలి. ఆయన ఫస్ట్ పెట్టింది అదే పేరు కదా, ఫస్ట్ నుంచి ఆయన కట్టించింది అదే, ఆయనే కదా కట్టించింది కూడా. ఆయన పేరు పెట్టారు, మీ ప్రభుత్వం వచ్చిన వల్ల మీరు తీసేశారు. ఆయన పేరు మీద ఉన్నాయన్నీ మార్చేశారు. ఒకటేంటి, మీ పెయింట్లు కూడా మీరే ఇచ్చారు, ఎల్లో పెయింట్లు ఇచ్చారు. అవి ఉన్నాయని బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ఆస్తులు సగం బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ద్వారాగా కదా లాస్ ఎవరికి? జనాల మీద వేస్తారు. మీదేం కాదు కదా, జనాల మీదే కదా వేసారు ప్రభుత్వం ఆస్తులన్నీ. అది ప్రభుత్వం ఆస్తులు మీరు ఏం పని చేసింది అవి అవసరం కదా. ఆయన పేరు మీద ఏమైనా ఉంటే ఆయన సొంత ఆస్తులు గవర్నమెంట్ ఆయన ఉంటే ఆయన బద్దలు కొట్టుకోండి. ఈ ఎందుకు బదులు కొట్టుకుంటాం? మీరు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయిపోయారు కదా, అందుకే తీసేశారు అనుకోవచ్చేమో. అప్పుడు మాజీ సీఎం ఎంతమంది లేరండి. ఎన్టీ రామారావు మాజీ సీఎమే కదా, ఆయన కూడా చనిపోయాడు. రాజశేఖర్ గారు చచ్చిపోయారు, జలగంగారావు చచ్చిపోయాడు, ఈయన ఎవరో చిన్నారెడ్డి చచ్చిపోయాడు, మరి అది ఆంజనేయ ఎవరో ముఖ్యం ఆయన చచ్చిపోయాడు. ఆయన కూడా ఉన్నాయి కదా పేర్లు ఎక్కడైనా. ఆయన తీసేయలేదు కదా ఎవరను. మరి మీ ఇద్దరిలో పగలు పెట్టుకొని అది తీసుకొని జనాన్ని ఏడిపించున్నాను అంతే. ఇదేమైనా కక్ష సాధింపు అంటావా జగన్ గారి మీద ఈ ప్రభుత్వం వాళ్ళది? మరి ఫస్ట్ చెప్పాడు కదా ఆయన, ఎర్ర బుక్ పెట్టుకొని ఆయనే చెప్పాడు కదా, నేను సాధిస్తాను, ఎవరు మమ్మల్ని ఎవరైనా చెప్పి ఏళ్ళు పెట్టి చెప్పిన వాళ్ళందరినీ నేను ఎర్ర బుక్లో రాసుకున్నాను అని చెప్పాడు కదా. మరి కక్ష, మరి కక్షే కాదు. ఇప్పుడు ఆయనేమో ఫస్ట్ 5 సంవత్సరాలు చేశాడు. ఎవరినైనా కొడతాం చూసామా? ఇంతవరకు లేదు. 5 సంవత్సరాలు వాళ్ళు అంటున్నారు కొట్టారు అంటున్నారు. ఎక్కడ చూపెట్టలా కొడతాం, పబ్లిక్గా చూపెడుతున్నారు. కొడతాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, ఇక్కడ నరుకుతాం. నిన్న కాకపోతే అక్కడ ఎవరినో వెళ్తుండే వాళ్ళని కొడతాం, ఫ్యామిలీని మొత్తం ఆఫ్ చేసి కాయగూరలు అమ్ముకునేవాడిని. ఇవన్నీ మీరు చేస్తున్నారు. వాళ్ళ మీద గంటేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన శాంతంగా ఉంటున్నాడు. మరి ఎందుకు ఉంటున్నాడు మరి అదే మనకు తెలియదు. జగన్ పేరు తీసేసినా కూడా ఆ విగ్రహాన్ని చూస్తే, లేకపోతే ఆ విగ్రహాన్ని ఎవరు పెట్టారంటే ఎవరి పేరు గుర్తుకొచ్చింది? జగన్ పేరు గుర్తుకోదు. అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారో పలానా ముఖ్యమంత్రి పెట్టారంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేశాడు, ఇప్పుడు వైఎస్ కాలనీ పెట్టాడు. చచ్చిపోయినా కూడా ఎవరిదర కాలనీలో, ఏ కాలనీ అంటే వైఎస్ కాలనీ, ఆయన పేరే కదా ఉండేది. మనం అందరు ముఖ్యమంత్రి పేరు చెప్పండి మీరు. ఆయనే కదా చెప్పింది. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఆయన పేరే ఉంది కదా ఇప్పటికి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. విజయవాడ అంతా జక్కన్పూడి కాలనీ అంటే ఎవరు చెప్పడు, వైఎస్ కాలనీ. మరి ఆయన పేరు ఉన్న వాళ్ళనే కదా వైఎస్ కాలనీ. ఇప్పుడు నువ్వంటే ఇప్పుడు తారక రామారావు, నందమూరి రామారావు అని చెప్పారు. జగన్ మీద కోపంతో చేసిన పని అంటావా? వైఎస్ పార్టీలో ఇది ఖర్చు పెట్టుకొని సాధిస్తున్నారు వాళ్ళు. అంతే కదా, ఏముంది ఏంటంటే మేము చేస్తలేదు అన్నారు. జగన్ అభిమానులు ఏమంటారంటే, అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్న జగన్ పేరు తీసేశారు కదా, మరి ఎన్టీఆర్ జిల్లా అని ఒక పేరు పెట్టారు కదా, దాన్ని కూడా తీసేయండి, ఆ పేరు కూడా తీసేసేయండి, అది కూడా జగన్ గారు పెట్టిందే కదా అని అంటున్నారు. అది కూడా చేయాలంటావా? ఫస్ట్ ఈయన చేయించాడు కదా అలాగా. ఇప్పుడు జగన్ గారు తీమాన్లో ఆయన పేరు పెట్టాడు, ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఆ ఎన్టీఆర్ జిల్లా అలాగే ఉండాలి, ఇంకా మార్చడానికి లేదు. అది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మారుతున్నారు అంతే. ఇప్పుడు జగన్ పేరు తీసేస్తాం, ఎక్కడ పెడితే అక్కడ తీశారు. ఇది ఒకటే కాదు మనం చెప్పాలి, అన్ని పల్లెల్లో బద్దలు కొట్టేశారు. దాని పెద్ద పట్టింపు ఏముంది? తీసేయమంటే తీపోయినా ఒకటి, అన్ని చోట్ల పోయినప్పుడు ఇది ఒకటి లెక్క. ఇంకా అదే లెక్క ఏమి ఉండదు. ఎన్టీఆర్ జిల్లా అనేది తీయకూడదు ఇంకా, ఎందుకంటే ఆ జిల్లా వచ్చేసింది.